అద్దం ముందు చెప్పకూడదు కానీ ఆడపిల్లని ఇట్లా రెడీ అయిన రోజులే లేదు చెప్పాలంటే. చిన్న అద్దం ముక్క పెట్టి బాగుంది ఇదే అయ్యి. ఏం కృప దిగులుగా ఉన్నావా? చాలా బాధగా ఉందయ్యా. బాధగా అనిపించలేదా? బాధ కనిపించలేదు అంటే కొంచెం సంతోషం ఉంది, ఎక్కువ బాధ ఉంది అనమాట. బాధను దక్కేస్తాను, సంతోషాన్ని చూపిస్తాను. అసలు ఏమైందా? అసలు ఏమైందంటే ఇంట్లో బాధరా చూపిస్తా ఏం జరిగిందో. పెళ్లి కాకముందు అసలు మా అమ్మ వాళ్ళ ఇల్లు అంత బాగలేదు, నాకు ఉండవలసిన వస్తువులు ఇంట్లో లేవు, కరెంటు కూడా సరిగా లేదు, చిన్న చిన్న లైట్లు, కనీసం పెళ్ళికి నన్ను రెడీ చేయడానికి ఇంట్లో ఒక పెద్ద ట్యూబ్లైట్ అది కూడా లేదు, చిన్న లైటు. అసలు అంటే ఎట్లా రెడీ చేస్తుంటారో కూడా తెలీదు, అట్టుంది ఇల్లు. అసలు అర్థం కూడా లేదు చెప్పాలంటే. సరే, అప్పుడు విషయాలు ఇప్పుడు మళ్ళీ ఎందుకు వాటి గురించి మాట్లాడుతున్నావా? ఇప్పుడు నీకు వచ్చిన బాధ ఏంది? నాకు వచ్చిన బాధ ఇంట్లో ఉంది చూద్దారా. అప్పుడు ఉండాల్సిన వస్తువులన్నీ నాకు పెళ్లి చేసి మా అమ్మోళ్ళు నన్ను తరివేసి ఇప్పుడు తెచ్చిపెట్టుకున్నారు అన్ని వస్తువులు. ఇప్పుడు ఎందుకో మరి చూడు నవ్వుతున్నాడు చూద్దారండి మా అమ్మలు ఏం వస్తువు తెచ్చున్నారు అనేది. అందరికీ హ్యాపీ సండే అండి. ఈ సండే చిన్న హోమ్ టూర్, చిన్న స్పెషల్ ఏం కాదు, చాలా పెద్ద స్పెషల్ అని నేను అనుకుంటున్నా. అద్దము అసలుకి ఈ అద్దం ముందు చెప్పకూడదు కానీ ఆడపిల్లని ఇట్లా రెడీ అయిన రోజులే లేదు చెప్పాలంటే. చిన్న అద్దం ముక్క పెట్టి అమ్మగారింటి కాడ లేదు, అత్తగారింటి కాడ లేదు. అత్తగారింటి కాడ అంటే పెళ్లి రోజే పగిలిపోయింది. అక్కడ పగిలిపోయిన అద్దాన్ని పక్కన పెట్టేసి సరేలే కొత్తది తీసుకుందాం అంటే కట్టట్ట అయిపోయింది, తీసుకోలేదు. మళ్ళీ మేము వేరే వెళ్ళిన తర్వాత తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇల్లు చిన్నదైంది అనవలంటే అవసరం లేదులే అన్నట్టుగా వదిలేసాము. ఇప్పుడు రేకులు తెచ్చుకుని పెట్టుకుందాం అనుకున్నాం కానీ సరేలే ఎందుకు మన బాధలు చెబుతావు. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆడ రేకుల ఇంట్లో మేము ఉండేదే గొప్ప, దాని తగ్గట్టుగా వస్తువులు కూడా. వాషింగ్ మిషనే చూడు ఉడికిపోతుంది, దాంట్లో వాషింగ్ మిషన్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, బీరువా ఉంది. బట్ ఇంక సరిపోద్ది. ఇంకా అర్థం దీన్ని తెచ్చుకున్నాం అనుకో, ఇంక మనం బయటే ఉండాలి, గొడ్ల గిట్ల బయట పెట్టుకొని. ఈ రోజు తెచ్చారండి, నిన్న కొన్నారంట, ఈ రోజు తీసుకొచ్చారు షాప్ దగ్గర నుంచి. ఎలాగో చూద్దాము. కృప ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇంటి ఆడపడుచుగా దీన్ని మా అమ్మ నాకు గిఫ్ట్ గా ఇవ్వాలని మా అమ్మల్ని కోరుకుంటున్నా. మా బిడ్డలు కట్ట జానువల్కి కట్ట ఓపెనింగ్ చేస్తుంది కృప. ఏమన్నా కట్నం ఏమైనా ఉంటుందా ఓపెనింగ్ చేసిన దానికి? ఆ కట్నం కదా అడుగుతుంది. ఏమంటారా కట్నం కదా, ఏమంటారు అట్టగా ఆడపడుచుగా ఏదో పిగాలంటారు. చాలా పెద్దది. వావ్, మురిసిపోతుంది, పడిపోతే అంటే అంతేలే. తాళం వచ్చింది చూద్దాం. 2 అరమార్లు, ఒకటి 2 అరమార్లు డబ్బులు పెట్టుకోవచ్చు. తాళం మొదలు లాగేసుకుంటుంది. పైన ఈ 2 అరలు వచ్చాయండి, ఇటువైపు అరలు వచ్చాయి, మధ్యలో అద్దం వచ్చింది. పైన లైటా, వైర్లు కలెక్షన్ చేసుకోవాలి. ఇవి కింద మీరు లేండి, మా అమ్మ దించొద్దా? ఒలికెందుగా బాగుంది. ఇదిగో స్టూలు ఇందాక స్టూల్ లేదని దీంట్లో పెట్టి పంపించారు. ఇందాక స్టూల్ లేదు, తీసుకోలేదేమో అనుకున్నాను నేను కూడా.
బాగుంది అర్లు కూర్చో. పెళ్ళప్పుడు ఇలా రెడీ చేసిందాల్సిందే అద్దం ముందు, కనీసం ఒక మాత్రం అద్దం కూడా లేనప్పుడు చిన్న అద్దం. బాగుంది. నేను కూడా కొనుక్కుంటాను. ఇప్పుడు ఇంకొక వస్తువు అక్కడ ముందుకో డిజైన్ డిజైన్ బాగుంది. ఇది అప్పుతాయి కదండి, ఇంకొక వస్తువు కూడా తెచ్చారు, దాన్ని కూడా చూద్దాం. ఈ ఈ ఇంట్లో 2 బీరువాలు ఎందుకని అనుకుంటారేమండి? ఇది ఫస్ట్ ఇది పాత బీరువా, ఇదిగో ఇది పోయింది అనమాట. అది పోయింది, ఇది తాళం పడదు. తాళం పడదు. బీరువా అయితే ఇరిగిపోయేలాగే మళ్ళీ మా అత్తోళ్ళు కొత్త బీరువా తెచ్చుకున్నారు. ఈ బీరువా పగలగొట్టిన దొంగ దొంగపడి దొంగ పడిన వల్ల ఇట్లాగ అయిపోయింది. అందుకని దాన్ని పక్కన పెట్టేసి కొత్త బీరో తెచ్చుకున్నారు. డబ్బులు దాచిపెట్టుకోవడం దీంట్లో పెట్టుకుంటే కొంచెం డేంజర్ గానే ఉండేది. అడేం డబ్బులు ఉంటాయి. ఆ రోజు క్రిస్మస్ కానీ దామాస్ డబ్బుల కోసం అని వచ్చి దొంగ బీరువా పగలగొట్టి డబ్బులు ఎత్తుకుపోయే టైంలో పట్టుకున్నారు. పై తగలదు కదా, తగలలే, తగలదు. తగలద్దంట. అంత చేస్తావు ఎందుక? వావ్, సూపర్గా ఉంది, పెద్దది. ₹10 అయితే చాలా సంతోషం. మరి నువ్వెప్పుడు కొంటావు కృపా? మనం ఇల్లు కట్టుకున్నప్పుడు. ఇప్పుడు తీసుకుని ఆడబెట్టుకుంటాం ఇక, అందుకనే కదా సైలెంట్ ఉండేది, లేకపోతే తీసుకోమా. కానీ మనం పెట్టుకున్న వస్తువులకి ఎక్కువ అయిపోయింది. నాకు మనకున్న కొద్ది వస్తువులకి ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ తీసుకుంటే ఆడబెట్టుకుంటాం. అప్పటికి కొన్ని కుర్చీలు బయట పెట్టుకున్నాం, చూసావా ఎండకి, అది ఇంట్లో పెట్టుకోవాలి. ఇది ఫ్రెండ్స్, వస్తువులు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. నాకు చాలా సంతోషం అనిపించింది. నేనే వీడియోలో మాట్లాడేటప్పుడు ఈ వస్తువు నాకు గిఫ్ట్గా ఇస్తారు మా అమ్మ, సరికి బయట చేరి నవ్వుతున్నారు. నాకెందుకండి ఎవరు ఎంత కష్టపడి తెచ్చుకున్నారు. కానీ అక్కడికి వచ్చినప్పుడు నేను కూడా రెడీ అయ్యి వెళ్ళడానికి నాకు వీలుగా ఉంటుంది అనుకుంటున్నాను. ఇదే ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.